ఈ సంవత్సరం మనం దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనల్ని ఆ శ్రీమాత అనుగ్రహించి ఆయురారోగ్య భోగభాగ్యాలతో చక్కగా మనం భవిష్యత్ జీవితాన్ని గడిపి మళ్ళీ వచ్చే సంవత్సరం ఉత్సవాలు కూడా బాగా జరుపుకునేటట్లుగా మనను అమ్మ ఆశీర్వదించాలి అని శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే లోకానాం స్థితిమవహం చ విహతాం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయః త్రిపురుషాః సంపూజితాః వస్సురైః భూయాసుః పురుషోత్తమంబుజభవః శ్రీకంధరాశ్రేయసే అని మనకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళందరూ కూడా, అలాగే మన వేదములు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము ఇవన్నీ కూడా మనను సరైన దారిలో నడిపించాలి అని ఆ అమ్మవారు అందరికీ అమ్మవారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుబారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండిడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని ఈ దుర్గాష్టమి రోజు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. కాబట్టి ఆమె మనందరికీ కూడా మంచి శక్తిని ఇవ్వాలి, అలాగే మనకు మంచి బుద్ధిని ఇవ్వాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి. మనందరం గొప్ప గాయకులము, కవులము, సంగీతజ్ఞులము, ఇట్లా అన్ని కళల్లోనూ అభివృద్ధి చెందే విధంగా మనందరినీ కూడా ఆ దుర్గామాత కాపాడాలి అని కోరుకుంటూ, ఈ విషయంలో చిరంజీవులు, పిల్లలు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి అని వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ స్వస్తి.